వికసిత్ భారత్ కోసం పెద్ద పెద్ద కలలు కనాలని, దేశ ప్రగతికి కీలక ఇంధనం కావాలని యువ శక్తికి పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. 2047 వికసిత భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పెద్ద సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెడ్ ఫోర్ట్ పై వరుసగా 13వసారి జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని దేశ నిర్మాణానికి సప్తధార మార్గదర్శకత్వాన్ని ఆవిష్కరించారు. సెమీ కండక్టర్లు, అణుశక్తి, ఇంధన భద్రత నుంచి యువత, స్టార్టప్లు, ఉచిత కోచింగ్ వరకు పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. చారిత్రక ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో యువతే ప్రధాన కేంద్ర బిందువుగా నిలిచింది. వికసిత్ భారత్ వైపు యువతే దేశాన్ని నడిపిస్తుంది అంటూ జంజీకి స్పష్టమైన సందేశమిచ్చారు. 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని తెలిపారు. 2036 ఒలింపిక్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. विकसित भारत की यात्रा में युवाओं की बहुत बड़ी भूमिका है. इतना ही नहीं, विकसित भारत का सबसे बड़ा लाभार्थी भी मेरे देश का युवा है और इसलिए हमें विकसित भारत के लक्ष्य को युवाओं के साथ जोड़ करके आगे बढ़ाना है. युवाओं हमारी सर्वोच्च प्राथमिकता के साथ हमें आगे बढ़ना है. దేశ నిర్మాణానికి ప్రధాని మోదీ 7 అంశాలతో సప్తధార విజన్ను ప్రకటించారు. తయారీ రంగంలో భారత్ను ప్రపంచ స్థాయి హబ్గా మార్చటం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లటం, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, అంతరిక్ష రంగాల్లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంచటం ఇందులో ఉన్నాయి. గతిశక్తితో వేగవంతమైన రవాణా వ్యవస్థ, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, ఇంధన భద్రత, యోగా, ఆయుర్వేదం, భారతీయ సంస్కృతితో సాఫ్ట్ పవర్ ను పెంచటం, ఈ 7 ధారలే వికసిత్ భారత్ కు మార్గమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచం తన వనరులను వ్యూహాత్మక ఆయుధాలుగా ఉపయోగిస్తోన్న పరిస్థితుల్లో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. చమురు, డీజిల్, ఎరువులు, మందులు, టెక్నాలజీ చిప్స్ నుంచి సముద్ర మార్గాలు, భూభాగం వరకు ప్రతిదీ వెపనైజ్ అవుతోందని హెచ్చరించారు. అందుకే సెమీ కండక్టర్లు, కీలక ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులు, ఇంధన రంగాల్లో దేశీయ సామర్థ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. దేశంలో సాయుధ నక్సలిజం దాదాపు అంతమైందని ప్రకటించిన ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్ అంటూ కొత్త హెచ్చరిక చేశారు. నక్సల్ భావజాలం అధికార వ్యవస్థలోనూ చొరబడిందని, అలాంటి సిద్ధాంతాలను గుర్తించి ఒంటరి చేయాల్సిన అవసరముందన్నారు. समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं. इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. మొత్తంగా ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించింది. 75 నిమిషాల పాటు జాతినుద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. చరిత్రలో తొలిసారి రెడ్ ఫోర్ట్ పై వందే మాతర గేయం ఆలపించటం ఈసారి ప్రత్యేకత కాగా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే వరుసగా 2వ ఏడాది స్వాతంత్ర వేడుకలకు దూరంగా ఉన్నారు.